తెలంగాణ సమాజం బీజేపీని అన్యాయం చేసిందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ప్రజల కోసం ఉద్యమాలు చేశాం, లాఠీ దెబ్బలు తిన్నామన్నారు. అయినా బీజేపీకి ప్రజలు ఓట్లు వేయలేదు, గెలిపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొమ్ము కాస్తున్న వారికి కాకుండా ప్రశ్నిస్తున్న వారికి ఓటు వేయాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు ప్రజల పక్షాన ఉపాధ్యాయుల కోసం ఏనాడైనా ఉద్యమాలు చేశారా అని ప్రశ్నించారు. ఎందుకు కాంగ్రెస్ ఓటు వేయాలని అడిగారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చారా అంటూ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ నేతల మాయ మాటలు విని మోసపోవద్దన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. పిఆర్సీ కోసం సిద్దిపేట ధర్నా ఇస్తే 800 కాంగ్రెస్ దెబ్బ తగినాయి. 32 రూపాయలు జైలుకి వెళ్ళాం. దసరా లేదు, దీపావళి లేదు, 10 ఏళ్ళు. మీరందరూ మీ కుటుంబ సభ్యులతోని పెళ్లిళ్ళకు పోతారు, గుళ్ళకు పోతారు, గోపురాలకు పోతారు. కానీ మేము 5 సంవత్సరాలుగా మా ముఖ్యమైన లీడర్లు కానీ మా కార్యకర్తలు కానీ మాకు పెళ్లి లేవు, పెరటాలు లేవు, గుళ్ళు లేవు, గోపురాలు లేవు. కేసీఆర్ హయాంలో 24 గంటలు కొట్టాడే. ఎప్పుడు వచ్చి పోలీసులు పడుకోబోతారు, ఎప్పుడు కేసులు పెడతారు మా మీద, ఎప్పుడు జైలు పంపుతాడు. బతుకుతామా సస్తామా అని తెలియలేని పరిస్థితి, ఒక భయానక వాతావరణం జీవితాన్ని గడిపాం మేము. ఇంత కొట్లాడితే మేము ఏ రోజు ఏదో కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాలే. ఇంత కొట్లాడితే మాకు ఈ తెలంగాణ సమాజం అన్యాయం చేసింది. ఇవాళ మా కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారన్నా, ఇంత కుట్రానం కదన్నా, జైలుకి పోయినామన్నా, లాఠీ దెబ్బలు తిన్నామన్నా, తలకాయలు అడిగినాయన్నా, ఎడ్యూస్ అయినాయన్నా, బెడ్ రెస్ట్ తీసుకుంటున్నామన్నా, ఇప్పటికి కాళ్ళు చేసినప్పుడు కార్యకర్తలు. అది ఇంత కొట్లాడితే తెలంగాణ ప్రజలు మనకు ఓట్లేదే, ఎందుకు కొట్లాడన్నారు వీళ్ళ కోసం, ఎందుకు మా జీవితాన్ని సర్వనాశనం చేసుకోవాలని చెప్పి మా కార్యకర్తలు ప్రశ్నిస్తే ఏమి సమాధానం చెప్పాలో ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ మీ పిఆర్సీ కోసం సిద్దిపేట ధర్నా ఇస్తే 800